ఏం చలి పెడతాంది కప్పు అమ్మా తోడు కాలి 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 ఏమైందిరా? ఏడు లేకున్నావు ఇంత అంటున్నావు ఏమన్నా నికృష్టుడా దరిద్రుడా అమ్మవాడు పుట్టినోడా పడు. నువ్వు కుడతావని నేను చెంప మీద చేసుకున్నా నువ్వు కాల్ది అమ్మ తోడు బా గుడ్లు వల్ల తెంగినావు బా ఎడగొట్టినావు బా నువ్వు చంపినావు బా నన్ను పలిగినాయి పలిగితే పలిగగానే నైట్ స్టఫ్ పోయింది మనకు. నీ అవ్వ గుడ్లు వలిగినా నేను ఎడతా అంటే ఆమ్లెట్ వేసుకుందామని అంటావు గుడ్లు వలిగినా నేను ఎడతా అంటే ఆమ్లెట్ వేసుకుందామని అంటావు చెత్త నా కొడక మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు నీ తాగొద్దునట్లనా సారు చంపినావు నన్ను అగో గీళ్ళు ఎవరు మా ఇంటి మూడ పడుకున్నారు నైట్ ఏం పడుకునేటప్పుడు ఎవరు లేరు కదా దొంగలయ్యింది నీళ్ళు కూడా చూస్తా అమ్మతోడు బా బా ఏంద్రా? తుఫాన్ వస్తుంది బా నా మీద నీళ్లు పడ్డాయి తుఫాన్ వస్తుంది బా నా మీద నీళ్లు పడ్డాయి అబ్బా దగ్గరికి వచ్చింది తుఫాన్ లేదండి పడు అవలా. అగో వీళ్ళు ఎత్తులేరేంది తాగిట్లా చెరేంది ఈ బక్కోళ్ళు ఎత్తలేడు ఆ ముద్దల మీద కొడతా ఒకసారి అరే నిజంగా తుఫాన్ వస్తాను లేరా రే. లేరా అరే నిజంగా తుఫాన్ వస్తాను లేరా రే. నా ముఖం మీద నీళ్ళు పడ్డాయి. తుఫాన్ కాదు ఏం కాదు ఎవరు మీరు అసలు మా ఇంటి ముందు వచ్చి పడుకున్నారు ఓ గబ్బిలా ముఖం దారా నీళ్ళ మీ ముఖం మీద కొడతారా? అమ్మా మీరు దొంగలు కదా ఆవు పోలీసులకు ఫోన్ చేస్తా అమ్మా తోడు పోలీసు వాళ్ళ అక్కో రూపక్కో అక్కో జల్ది రావే అక్కో అక్కో ఇదేమో దొంగలు పోలీసు వాళ్ళు అని అంటాంది గబ్బిలా ముఖం ఎవలిమా? ఏం పుట్టిందిరా మీ ఇద్దరికి గట్ల మొత్తుకుంటారు? అగో అదినే ఈ కర్రోడు గబ్బరోడు ఎవరు గీడవన్నారు ఓ బిత్తిరి పోసి వాళ్ళిద్దరు నా తమ్ముళ్ళే అర్ధరాత్రి వచ్చారు ఎరికేనా అయితే అక్క మంచం గిడుగా గీనేమంటామంటే పండురా అన్న గాన్నేమన్నారు పీసదాన ఏమంటానవే కర్రోడా భార్యోడా అని ఓ పీసదాన ఈడేమో నా తమ్ముడు ఆడేమో మా మేనత్త కొడుకే చిన్నప్పటి నుంచి ఈయనే పెరిగిర్రు అందుకే నన్ను అక్క అని పిలుస్తారు వాళ్ళు ఏమో కదారా మా చాలు కానీ లేరి తొందరగా అమ్మటెళ్ళు అయితే అంది బిర్యానీ లేరి నేను అలుగు చల్లుకోవాలి ఇంకేసేపు పడుకుంటారు లేవరా లేరు ఆమెన్నది నిజమే కదా లేరు రోలే పడుకుంటారు ఇంకా ఆగరాదు పిల్ల ఆగు లేరు రమ్మంటాడే వాడు పొమ్మంటాడు గుట్టాకు రమ్మని గుంజుతాడు అగో ఈడేంది బర్రెమన్నట్టేమన్నాడు లేత్తడా లేవాడు గీయాల అవుతుంది ఓరి పోడా ఓ పోడా ఏం పుట్టిందిరా రోగం అట్లనేమన్నావు లేవు పని చేసి కట్టం చేసి అక్కన గట్లనే చదువుడు వీడికి వచ్చినప్పటి నుంచి నిన్ను గట్లనే చదువుడు నా ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎట్లుండేరా ఎండుకపోయినట్టుండే ఇప్పుడేమో బర్రె ఊరినట్టు మంచిగా ఊరినావు నీ అక్కకేడ ఏర్పడుతుంది నీకేడ ఏర్పడుతుంది నేను చేసి పెట్టిన కొద్దీ ఇక పండుమంటేనేమో బర్రెవనట్టు అంటావు తినమంటేనేమో బతుకమ్మ వేరేసినట్టు గిన్నెకి ఇంతెత్తి పెట్టుకొని మంచిగా ఇంత తింటావు సిగ్గు అనిపిస్తలేదురా ఇంతనన్నా లేవు పని చేయవా అగో మా అక్కని చేసుకోకముందు నీకేం లేకుండే భూమి కూడా లేకుండే చూసినావా ఇంత పెద్ద ఇల్లు అయింది మా అక్క ఇట్టని కాలు పెట్టిన వల్ల నీ ఆకిట్లో ఇంత పెద్ద ఇల్లు అయింది కాలు పెట్టిన వల్ల నీ ఆకిట్లో ఇంత పెద్ద ఇల్లు అయింది నువ్వు అప్పుడు చీకిన బొక్క లెక్క ఉండేటోనే నువ్వు ఇప్పుడు చింతమూత లెక్క అయినావు మా అక్క ఇట్లని కాలు పెట్టిన వల్లనే కదా ఇల్లు ఇంత పెద్దగా అయింది ఇంట్లో లక్ష్యం పుట్టింది అట్టిగానైనా ఇదంతా ఏమో నా మీదోరితో తెల్లారకముందే నీ ఎండ్రికాయ ముఖం కూడా ఏందిరో భావన పట్టుకొని ఎండ్రికాయ ముఖం గిండ్రికాయ ముఖం అని మాట్లాడుతున్నావు మాటలు మంచిగా మాట్లాడు
నీ చంద్రం నా చింతిత్తేసి నువ్వుకో అందరి కోసికి చీకుటం పట్టిన మూలధారం లేక కొరుతాను నువ్వు. పంటే వండనియవు, లేస్తే లేవనియవు, కూకుండనియవు. కొరుడే కొరుడు. నోరా లేకపోతే మైకా నువ్వు కొరుతాందుకు ఎప్పటికి నా మిన్నే ఊరి తత్తావు. బామ్మర్దివని సపరేట్ ఉంటే బతక నేర్చినవురా. మాటలు జోరు మాట్లాడుతున్నావు. అందని పనులకు అర్రలు చేసినట్టుంది నీ ముచ్చట. నీ అక్క కాల్తా. నన్ను కలుతానంటానవా? నీ యొక్క కమిరిత్తా ఏమనుకుంటానవో. మనం అందరం అందరం ఎత్తే మోసేదేవడా మొగడా? నువ్వు నీ అక్క రెక్కల కట్టం చేసుకుంటే వచ్చిన కొద్ది ఏడేరు పడుతుందిరా. ఎన్నండా నీ అక్కని చాదబట్టి ఇటు విలుగుతాన్ని. రెక్కల కట్టం పొడిచేదే పొడుతాను ఏడబడతాడా? సాయి సంసారి లచ్చి దొంగ బాగా మాట్లాడుతున్నావురా. నాడు చేస్తేనే వింటావు. ఏమో అనుకుంటున్నావు వారి నువ్వు బావను కాదురా. బావా పన్నీరు బావని అట్టుకతా నీరు అంటే నన్నదంత వారా నువ్వు. అగో ఏమైంది బా మొత్తం ఇచ్చుటిచ్చా అని అంటాను. పిసిగిట్లా వస్తాను ఏంది అక్కో గల తలం గుర్తుంటే దేవే తలం గుర్తి పట్టుకొని రా. గుర్తి చెప్పన పట్టుకొని రావే నువ్వు. గిట్లా అని అంటాను. పిడిసిగిట్లా వస్తాను ఏంది అక్క రాయే గుర్తులు పట్టుకు రావే రాంగా తాళం గుర్తులు పట్టుకురా. ఏమైందిరా? ఏమో పిడిచి వచ్చినట్టు చెప్తాడు. గిట్ట అంటాను గిట్ట. అయ్యో గుత్తులు ఉండే ఇంట్లో ఎడబెట్టిండో ఏమో. ఆ గుత్తుల గురించి ఆయనకే ఎరుక. ఏంది నీకు కొడతావు నువ్వు మళ్ళీ గట్టిని. ఆడ ఏం మాట్లాడుతాండే? తాళాలు గుత్తులు ఎడబెట్టిండో ఏమో నాకే ఎరుక. మీ తమ్ముని చెప్పు ఏందోనట. అడుగాన్ని ఏం మాట్లాడుతాడో అంటే. కాదు బా మీ అన్న గుత్తులుగా ఉన్నట. గుత్తులు నీ దగ్గర ఉన్నదేమి? అగో ఏం గుర్తురా? తాళం గుర్తులు ఏడబెట్టిండో ఏమో. అన్ని ఉండే బగ్గనే ఉండే ఇంట్లో. పిడిచేస్తాడు మీ అన్నకు. గుత్తి తాళం గుత్తి. నీది ఏం గుర్తురా మరి గుర్తి? నాది ఇంటికాడ పెట్టాల్సిన తాళం. ఎప్పటికి మొలదారం చుట్టే ఉండే కానీ ఇంటికాడ పెట్టాల్సిన. అయితే పోతమ్మ ఈ రోగం పాడుగానే అప్పుడప్పుడు చుట్టం చూపు లెక్క గిట్ల వచ్చి పోతుందిరా. ఓ మనిషి నా తమ్మునికి బొక్కలు తినబుద్ధి అవుతుందట. కాంకుతాడట తేపో రాదు. చికెన్ తీయకు మటన్ తీసుకురా. గింత పెద్ద పోలుకు బొక్కలు 2 ఉండాలి. తినవా గిట్లా అనుకుంటా తింటాడు. కమ్మగా తింటాడు. ఎందుకు ఎడతానరా పోడా అంటే ఎల్లుండి మావ కొడతా అన్నట్టున్నదిరా నీ కథ. చికెన్ ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తామారా? 7 ఎండలు కొట్టంగా బర్రెపుర్రు కొట్టంగా మీరిద్దరు నాకంగా మీరిద్దరు చూడంగా. అయ్యో మీరు మీకు ఇష్టమైనప్పుడు తెచ్చుకొని తింటారు కదా. ఇంత ఎత్తు కంచాలకు పెట్టుకొని ఎత్తు కంకుడే కంకుతారుగా. తేరి నీకు నొయ్యబట్టే నీగా నొయ్యబట్టే బగ్గనే తేపాడు. నాకు నా తమ్మునికి బొక్కలు తిన బుద్ధి అవుతుంది కదా. తినబుద్ధి అవుతుంది. మంచి కమ్మగా తినబుద్ధి అవుతుంది. నిన్ను వాళ్ళ నాన్న కొడతాడు. నీకే పుట్టింది. నువ్వు నన్ను కొడతావు, ఆయన నాన్న కొడతాడు. అబ్బో బాగానే రేషాలు కండిపోయిలా అంటున్నారు. నువ్వే ఎగురుతలే పో మీకు. అక్క 4 ఏదో మెత్తడి ముక్కలకు సపరేట్ వండుదాం. మనం గంజు మొత్తం వండుకున్నామే. మెత్తడికి ఫ్రై చేద్దాం. గోలించుకుందాం. గోలిచ్చి నువ్వు తిన్నా నేను తిన్నా. వాళ్ళకి చెరక్క మొక్క ఇట్లా వారుతా. నీళ్ళని ఉడకబెట్టి పారేస్తా. పులుసే పెట్టి అంతా ఇక జుర్రూరి అద్దాం. అంతే సరేనా? కాదే మనం లవ్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా. మరి ఏబిసిడీలు ఆట ఎప్పుడు ఆడదాం? అరే
గట్ల ఎందుకంటవే అంతే అట్లా అనద్దే. ఇంకెట్లా అనాలా మరి? అడుగుతాను కదా. నువ్వు ఎంత అడిగినా పెళ్లి తర్వాత. ముందు మీ వదిన మన పెళ్ళికి ఒప్పుకుంటుందంటావా? మీ అన్న అంటే ఎట్లనైనా ఒప్పియచ్చు అమ్మాయికు. మీ వదిన అయితే దండి గయ్యాలది, ఊర్లో ఎవ్వరిని ఓర్వదు. ఇక మన పెళ్ళి అంటే ఒప్పుకుంటుందా? నువ్వే ఒప్పేయాలి ఆమెను కాళ్ళ ఎల్లబడి. ఏం ఒప్పిస్తావో ఏమో, ఆమె నోరికే భయపడతారు అందరూ. ఏవో పిత్తది. నువ్వా ఆ ఆనుడితోటపై మూల కూకుంటావు, ఆ ఆనుడితోటపై మూల కూకుంటావు. ఏం ఒప్పిస్తావో ఏమో మీ వదినను. ఏయ్ పిచ్చి ఇట్లా లేస్తుందా? నేను మాట్లాడుతున్నా కదా, మా వదిన అసలు కాదని చెప్పినా కదా. పెళ్లి ఆగముందే పంచాయతీ పెట్టించేటట్టున్నావా? మాట్లాడి ఒప్పిస్తా, సరేనా? మూసుకొని ఉండు. ఎందుకంత గుస్ అవుతాను? నువ్వేమన్నా ఊళ్ళో ఉండి చూస్తానవా? నువ్వేమో ఎక్కడనో ఉంటావు. నేను పొద్దున లేస్తే మీ వదిన చుట్టూ తిరుగుతా. ఒక్కూరుదాన్ని నాకు తెలియదా మీ వదిన గురించి? అరే మంచిది మంచిది అంటే వినబడతలే నీకు? చెప్తానే ఉన్నా కదా. ఊరంతా అనేదే కదా నేనన్నది, నేనేం కొత్తగన్నా? ఊరంతా అనేది నువ్వు అనుకుంటుంటావా? ఇగో నువ్వు ఎన్నన్నా మాట్లాడు, ఊరోళ్ళు ఎంతమంది ఎట్లనన్నా మాట్లాడుకో, నాకు సంబంధం లేదు. మా వదినమ్మ అయితే నన్ను అమ్మ లెక్క చూసుకుంటుంది. ఇది మాత్రం నిజం చెప్తాను నేను. నాకు బొందంటే ఇష్టం బాగా. పైసలు ఉంటే మస్తు కొనుక్కోవాలనిపించింది, నాకైతే కొనుక్కోలే. ఇంకో మొట్టుతోటి కూకునేదిరా. అది తెల్ల మొట్టు కాదురా. తెల్ల మొట్టు కాదురా, ఇదొకటి బిలుగు మొట్టు, అదొకటి శేగ మొట్టు. ఇదొకటి బిలుగు మొట్టు, అదొకటి శేగ మొట్టు. గంతే ఉన్నట్టున్నది కదా. వాళ్ళ సంగతి అయితే చూద్దాం పా. అక్కడ నా పో. అగో దాస్తాన్రా చూడరా. అగో బిలుగు మొట్టు రా, దాస్తాండు. అగో బిలుగు మొట్టు. ఏగా దాత్తేంది? అది పచ్చ చీర మీద వచ్చింది రో. ఎన్నడి చీర కట్టంది ఇవాళ. సీనుబా, మీ తమ్ముడు మొట్టు మీద కూకొని ఉన్నాడుగా. ఎవరురా? ఆగో చేగమొట్టు. మా తమ్ముడా? మీ తమ్ముడే పా. కూర్చొని రాదురా పాపం. పిల్లగా ఇక్కడ కూర్చొని ఏం చెప్తాను? ఏమున్నది వదిన, ఉత్తనే ఖాళీ ఇంట్లో ఏం దోసక ఇడికి వచ్చి కూకున్నా. బోరు కొట్టిందేమో ఇట్లా వచ్చి కూర్చున్నాడు. అయినా బోరు కొట్టిందట ఆయనకు. ఇగో బోరు. ఏ బోరు కొట్టిండో మరి. రారా కర్రెబొమ్మరిది. కర్రబామరిది కాదు. దండం పెట్టుడు గిండం పెట్టుడు పక్కకు పెట్టి తమ్ముడు ఎవడు ఇక్కడ బందిగాడు దొరికినావు. అది దండం పెడతా, తర్వాత చూసుకుందాం. వదిలే మళ్ళా ప్లీజ్ ప్లీజ్ వదిలేరా రే, దండం పెడతా, నేను చూసుకుంటాను తర్వాత. నడవది గయాన్ని, దేంది దానికే ఉంటుంది మొత్తం. ఇట్లాగా మందు గిందుకు బందే ఇయ్యాన్ని. ఎన్ని చూసుకోలేరా నేను? బన్నిగాడు ఇక్కడ పగబట్టిండంటే సచిన పామునైనా కానీ వదలడు, తెలుసు కదా నీకు. అరే ఎన్ని చేయలేరా రే నీకోసం నేను. అద్దురా వదిలే. నీ మైలపోలు తీసుడే ఇయ్యాలా. ఒక్కసారి వదిలేరా బిడ్డ. నేను చింపినా ఇత్తారు లెక్క చేయకపోతే చూడు ఇప్పుడు. అర్థం చేసుకో ఇట్లా తాగాలి, అట్లా కోమల్లోకి వెళ్ళిపోవాలి. దండం పెట్టుడు బంద్ చేయి నువ్వు. వదిలేరా రే. అమ్మా మొట్టు లే అమ్మా. ఏందిరా అయ్యా, ఏం చేస్తున్నా? బోరు కొడతాను. ఇగో సారుకు బోరు, ఇల్లు కొట్టే బోరు. ఇగో ఇల్లు కొట్టే బోరు. ఇగో అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే. అయ్యో శివుడా ఏమాయే ఎనకటి. నీళ్ళు పెట్టిన నచ్చిందట. ఇంకా దాన్ని అట్లా వర్రా మొట్టుదా. ఈ మొట్టుతోటి ఈ మొట్టు కూకుండా ఇక్కడ ఈ మొట్టు మీద సవాలా చేస్తారా? అట్లా పడదా అద్దు. నువ్వు సిగ్గుపడకు, నువ్వు సిగ్గుపడితేనే నేను సాగుబుద్ధి అవుతుంది నాకు. మరి ఈయన మీరు అమర ప్రేమికులు కానీ నువ్వు అట్లా వర్రా మొట్టు. నామకం చూస్తావేంది? అట్లా వర్రా నువ్వు. సంపుతారు కావచ్చు నన్ను ఈరోజు దినాలేనాయి. చెప్తాను నాకు. దొరకబట్టి ఇచ్చినావు కదా రే కొడుక, నీ సంగతి తర్వాత చూస్తా. అబ్బా
బొరబిట్టు చంపేటట్టే ఉన్నారు. కానీ తర్వాత చూసుకుంటా సంగతి ఇరికిచ్చినావు కదా, ఇరికిచ్చుడు కాదు, చంపేటట్టు ఎట్లా కూకున్నారు మీరు? ఏది ఎట్లా? ఇట్లా కాదు, ఇట్లనైతే ఇంట్లో వాడి గాలి చొస్తుంది. ఇగో ఎత్తుకొని కూకోరి. ఇంట్లో వాడి గాలి చొస్తుంది. ఇగో ఎత్తుకొని కూకోరి. సినిమా కూడా చూడద్దా ఇంట్లో? ఎట్లా ఉంటుందిరా నీకు? లవర్ లేను నీకే మేరక. లవర్ నాకు లేదా? నాకు కూడా లవర్. అరే వదిలేరా, ఎక్కి ఎక్కరా రే. ఈ బర్రంతో లవర్ ఉన్నదని చెప్తే నన్ను ఎప్పుడో దొరకబట్టించాడు. నాకు లవర్ లేది, ఆ బాధ నీకు కూడా చెప్పాలి కదా, నీకు కూడా తెలియాలి కదా. అందుకేనా ఇట్లా కానీ పట్టిస్తున్నావు? మొట్టు ఇట్లా ఊకుంటావా లేకపోతే ఇట్లా ఊకుంటావా? ఇట్లా ఇట్లా ఎందుకు ఇట్లారా? ఇట్లా ఎందుకు ఇట్లారా? అక్క పొడతా నేను కాలి ఎవరి మీద కాలేస్తాను? తర్వాత చూసుకుంటాను సంగతి. బండిగాడు ఇక్కడ నీళ్ళు తెమ్మంటే నీళ్ళు తేవాలి. నువ్వు ఇరికిచ్చిన ఊరంగా. ఇరికిచ్చుడు కాదు అక్క, ఇటు రావే బావా, చంపేంట్రా. ఇట్రా మొట్టు, నువ్వు ఇట్రా అమ్మ. ఇప్పుడు కూర్చోరు ఇక, ఒత్తుకొని ఓ పిల్లగా నీకు సిగ్గుచారం దేవుడు పెట్టిండ గింతానన్న. ఏమైతే ఇది మొట్ట, ఏ మొట్ట పొట్టే గింత అంతుంది భూమికి జానడు. మా ఇజ్జత్ ఇస్తాను ఊళ్ళే చెప్పావు. మా పేరు ఖరాబ్ చేస్తావు అనుకున్నావా? అసలు ఏమనుకున్నావురా నువ్వు? ఊళ్ళో మా పేరు ఏం కావాలి చెప్పు? ఎంత పరుగుగా బతుకుతున్నాం, ఎంత పద్ధతిగా బతుకుతున్నాం. మీ వదిన చేసుకున్న కాడికి వెళ్ళి ఇంత మాట అనిపించుకోలే మందితోటి, ఎరికేనా? ఏ ఆగుర్రి తిట్టకుర్రి, ఆయన నీళ్లు కడతాందుకు వచ్చిండు. కావచ్చు మరి. అరే ఓ బుజ్జి, ఏదైనా ఉంటే నేను మీ వాళ్ళతో మాట్లాడతా, నువ్వు నడుగు ఇంటివో చక్కగా. అరే ఈ రోడ్డు మీద ఇజ్జత్ మనం తిత్తవారా? ఏదైనా ఉంటే నిన్న మొన్న నేను నాతోటి చెప్పనుంటివి, నేను మాట్లాడకపోదునా? ఎవరైనా చూస్తే ఇజ్జత్ మానం పోతే శరం పోతుంది. మనకొచ్చే అలా అయింది అందరు కలిసి. నడు ఇంటికోదాం, నడు. పెద్దమని లోపు కర్రడు పట్టించాడు. ఇంటికాడ మాట్లాడదామా? నడు ఇంకా. ఏ అద్దదు ఓ నీ అక్క ఇళ్ళగా మొత్తం అయిపోయిందా? నిన్ను ఎవడు పోయమన్నాడు మొత్తం? తాగురాబా మాది ఇంట్లో తొడిచింది. నిమ్మలంగా తాగురాబా మాది. తాగు. ఏ కింద పోతే నష్టపోతావు. కింద పోదు తప్పు. అవురాబా మాది. నీకేం పాపం చేసిండ్రా నేను? నీకేం పాపం చేసిన? నాకేం పాపం చేసినావు? ఏం చేయలే. మధ్యాహ్నం ఏం చేసినావు తెలియదా నీకు? లేదాడా అట్లుంటది. బామ్మరిది గిమ్మరిది కాదు, ఇక నుంచి బావా అని విలువాల నువ్వు మొత్తం మీద. కాదు ఇక నుంచి బావా అని విలువాల నువ్వు మొత్తం మీద. మర్యాద మర్యాద తగ్గద్దు, బావా అని విలువాలే. ఏమని పిలవాలి? బావా ఏమని పిలవాలి? పెట్టియాలి నాకు. ఉడతలు పట్టే మొగపోడా అంటే తాగి గుద్దాల తాగిపించి నన్ను కొట్టిపిస్తా కొడతాను అటు ఇప్పుడు నన్ను. మీరు చేసే కథ ఈ ఉడతలు పట్టే మొగపోడు కూడా నన్ను ఆగం చేసిండ్రా మధ్యాహ్నం. నా పరిస్థితి ఏంది? మందల నిలబెట్టిన నన్ను ఇజ్జత్ పోయింది. అది ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేదు నాది. అది కనుక ఫోన్ లేపకపోవాలి కొడుక. నేను చెప్తా మీ సంగతి, ఇద్దరి సంగతి చెప్తా. అవరే గబ్బిల మొగపోడా బాగా దండెవరుడు ఎగిరినవేంద్ర నువ్వు మధ్యాహ్నం? చింతమొట్టు యాపమొట్టు. ఎత్తుతలేదురా, ఎత్తుతలేదురా. నువ్వు యాపమొట్టు చెంపమొట్టు అంటావు.
చూడు ఎట్లా తాగుతాడు చూడు, బర్రె కుడి తాగినట్టు. ఇదే దాని గోడ, ఇప్పటికి ఇదే. ఎన్నాళ్ళు ఏంది దునికి పిచ్చే కథకు తీసుకొచ్చారు మీరు. గోడ బాగా హైట్ ఉన్నది, చేసిందంతా మీరే కదా. అరే బామ్మది అంగవాడరా, 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 అంగు ఏ అంగ ఉర్రకరాలు అందరు లేస్తారు. నువ్వు కింద బలం ఏమో లెక్కున్నావు, మరి ఏం చేయమంటావు? మరి సౌమంటావా? నువ్వు చేసిన కథ సెట్. అరే ఉర్రకుర్రే నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్ల వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని, నన్ను 10 మంది మొత్తుకుంటా. ఎట్లున్నది స్కెచ్ దిగిందా? అట్లుంటది మళ్ళా మనతోటి. మనం ఎత్తే స్కెచ్ ఎత్తే మిస్ కాదు. ఏ షేగమట్టు చూసినా మరి మనం అంటే ఏంటిదో, తాగుడు తాగే వరకే, తిండి తినే వరకే. ఎట్లున్నోళ్ళం గట్లనే ఉంటాం. కాకా నువ్వు పొట్టు పొట్టు లైకులు గుద్దుకో, సబ్స్క్రైబ్ కూడా గుద్దుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శనార్థి. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమందరం అయితే సూపర్ ఉన్నాం. మరి అసలు ముచ్చట ఏంటంటే, మన అరుణ్ తమ్ముడు లడ్డన్న ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తే లక్షల మంది కడుపు నవ్వుకుంటున్నారు. మరి ఇప్పుడు ముచ్చట ఏందనుకుంటారా? తమ్ముడు అన్న వీళ్ళు ఇద్దరు కలిసి మంచి ఛానల్ పెట్టిర్రు. ఆ ఛానల్లో మంచి వీడియోతోటి వీళ్ళందరం మీ ముందరికి వస్తున్నాం. మరి ఛానల్ పేరేందనుకుంటారా? ఏంది? లడ్డు 0009 ఫన్ వీడియోస్. మరి ఈ ఛానల్లో వీడియోలు తీరైన ముచ్చళ్ళతోటి, కామెడీతోటి మేము నవ్విస్తే ఇంకా మీరు కడుపు నవ్వుకోవాలి. ఏమంటారు ఫ్రెండ్స్? చెప్పుర్రి. అవును కదా, కామెంట్ చేయర్రి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కగా ఉన్న గంట వెళ్ళైతే గట్టి కొట్టుర్రి. ఓకేనా? బాయ్. కామెంట్. సో ఇన్స్టాలో ఎట్లా నాకు సపోర్ట్ చేసిర్రో, యూట్యూబ్లో కూడా నాకు అట్లా సపోర్ట్ చేయాలని అయితే నేను మీ అందరినీ కోరుకుంటున్నా. గంటను మాత్రం మర్చిపోకుండా కొట్టుండ్రి. బాయ్.